హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు చాలా సింపుల్గా మనం బియ్యం లేదా వరి నూక ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో బియ్యం నూక ఉంటే చాలు, తక్కువ సమయంలో అందరికీ నచ్చే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇది చాలా తేలిగ్గా జీర్ణం కూడా అవుతుంది మరియు ఉదయం తింటే మంచి శక్తిని కూడా ఇస్తుంది. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న గుండెలాగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా 5 నుంచి 6 పచ్చిమిర్చి, ఎందుకంటే కారం ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసుకొని మధ్యకి కట్ చేసుకోవాలి. ఇంకా చిన్న అల్లం ముక్క తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్నాక గ్రౌండ్ నట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్స్ పెసరపప్పు అనేది యాడ్ చేసుకుంటున్నామండి. అది వరి నూక ఉప్మాకి మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు అనేవి కొంచెం వేగిన తర్వాత మనము ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ అనేది మాడిపోకుండా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ మేము బియ్యంని అయితే నూకలా ఆడించుకొని ఉంచుకున్నాం ముందుగానే. చూసారు కదా, ఆనియన్, పచ్చిమిర్చి అనేవి పప్పులతో పాటు ఇలా వేగనివ్వాలి. సో ఇప్పుడు ఈ గ్లాస్తోనే మనము ముందు వాటర్, తర్వాత నూక అనేది మనం కొలుచుకుంటాము. ఇప్పుడు ఈ గ్లాస్తో వాటర్ అనేది కొలుచుకుంటున్నామండి. మేమైతే ఇక్కడ 2 గ్లాసులు నూక అనేది ఉప్మా చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ 2 గ్లాసులకి 5 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ మనకు రుచికి సరిపడినంత కల్లుప్పు అయితే వేసుకోవాలి. లేదా మీరు సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి. అది వాటర్ అనేది బాగా తెరలేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది తెరులుతున్నప్పుడు మనం 2 గ్లాసుల నూకని వేస్తూ కలుపుతూ ఉండాలి అట్ల కర్రతోని. అలా వేస్తూ కలపకపోతే బాగా ముందే ఉండలు కట్టేసి సరిగ్గా ఉడకదండి. సో కలుపుతూ ఉంటే బాగా ఉడుకుతుంది కూడా. సో ఇలా వేసి కలిపిన తర్వాత మూత పెట్టి సుమారు మీడియం ఫ్లేమ్లో సిమ్లో కానీ 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించండి. మధ్యలో ఒకసారి కలపండి. లేదా బియ్యం నూక అనేది పూర్తిగా ఉడికిన తర్వాత చివరిగా మీకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే మరింత రుచి పెరుగుతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన మెత్తగా ఉండే బియ్యం నూక ఉప్మా అనేది రెడీ అయిపోయింది. దీన్ని కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీతో తింటే ఇంకా మరింత రుచి పెరుగుతుంది. సో ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది బిజీగా ఉండే టైంలో చేసుకోవడానికి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులతో అందరితో షేర్ చేసుకోండి. ఇలాంటి ఆరోగ్యకరమైన సులభమైన తెలుగు వంటకాల కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.